సో నేను చెప్పాను కదా, ఈ సెషన్లో కొంతమంది ఫ్రెషర్స్ కూడా ఉన్నారు, ఇప్పుడే గ్రూప్ 1 అంటే ఏంటి అనేసి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హత ఏంటంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీ నోటిఫికేషన్ వచ్చే లోపల మీ యొక్క డిగ్రీ వచ్చి ఉండాలి. ఇప్పుడే జస్ట్ పాస్ అయిన వాళ్ళకి, సో జస్ట్ పాస్ అయిన వాళ్ళకి మీరు అప్లై చేసి ఒరిజినల్ డిగ్రీ తీసుకొని ఉండాలి. సో వయసు ఇక్కడ మనకి 18 సంవత్సరాల నుంచి దాదాపు 46 సంవత్సరాలండి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. ఇది కాకుండా మనకి ఇంకా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న వెసులుబాటు ఏంటంటే, మీకు షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ కానీ బీసీ ఈడబ్ల్యూఎస్ అయితే అడిషనల్గా 5 years ఉంది. అంటే 51 years వరకు నువ్వు రాసుకోవచ్చు. అంటే అందుకోసమే నీకు జనరల్గా గ్రూప్ 1 అప్లికేషన్స్ పెరగడానికి, గ్రూప్ 2 అప్లికేషన్స్ పెరగడానికి కారణం ఏంటంటే ఏజ్ క్రైటీరియా అండి. నెక్స్ట్ గ్రూప్ 1లో ఏమేమి పోస్టులు ఉంటాయి ఇది తెలిస్తే, సార్ నువ్వు ఇదే కానీ గ్రూప్ 1 నాకు ఎప్పుడో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకున్నప్పుడు కానీ తెలుసుంటే ఈ పాటికి నేను సగం సిలబస్ కంప్లీట్ చేసుకుని అందరికంటే ముందుంటానని అనుకుంటా. ఇక్కడ చూడండి మంచి పోస్టులు. డిప్యూటీ కలెక్టర్ నువ్వు ఒక 8 years పనిచేస్తున్నావు అంటే ఐఏఎస్ అవుతావండి. డిఎస్పీకి ఒక 7-8 years పనిచేస్తే నువ్వు ఐపీఎస్ అవుతావు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఇవన్నీ గెజెటెడ్ ఆఫీసర్స్ అండి, ఇంక్లూడింగ్ ఎంపీడీఓ. ఇవన్నీ మనకి సో గ్రూప్ 1లోనే ఉన్నాయి. మీరు ఒకసారి ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి. అంతెందుకు నువ్వు జస్ట్ ఒక డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా కలవతండి. సార్ బిజీగా ఉన్నారు, కొద్దిగా అపాయింట్మెంట్ ఉందా అని అడుగుతారు. అంటే ఇక్కడ డెసిగ్నేషన్ రెస్పాన్సిబిలిటీ అథారిటీ ఈస్ మోర్ ఇంపార్టెంట్.